నమస్కారం. లలితా సహస్రనామమంటే చాలామందికి అదొక స్తోత్రం. కానీ అది అంతకు మించి అదొక మహాజ్ఞాన సాగరం. సరే, ఈరోజు మనమేం చేద్దామంటే అందులోని కొన్ని శక్తివంతమైన శ్లోకాల్ని తీసుకుని వాటి ద్వారా ఈ విశ్వం యొక్క రహస్యాల్ని, అసలు మన ఉనికికి అర్థమేంటో తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందుగా ఒక ప్రశ్న. మనం ఎప్పుడైనా దీని గురించి ఆలోచించామా? అసలు మన నోటి నుంచి ఈ మాటలు ఎలా వస్తున్నాయి? మనసులో ఈ ఆలోచనలు ఎక్కడ మొదలవుతున్నాయి? ఎక్కడ్నుంచి పుడుతున్నాయి ఇవన్నీ? ఈ ప్రశ్నకు సమాధానం మనం మొదటి టాపిక్లోనే దొరుకుతుంది. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, మనం చూసే ప్రతి ఒక్కటే, మనకు తెలిసిన ప్రతి విషయం, వీటన్నింటికీ మూలం ఆ దైవశక్తే. అసలు ఈ సృష్టికే పునాది ఏంటో తెలుసా? శబ్దం. అవును, శబ్దం. మన అన్వేషణ అక్కడినుంచే మొదలవుతుంది. అసలొక మాట ఎలా పుడుతుంది? ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదొక 4 దశల ప్రయాణమన్నమాట. చూడండి, మొదటిది పర, అంటే మాట ఇంకా పుట్టలేదు, ఒక నిశ్శబ్దమైన శక్తి రూపంలో ఉంటుంది. ఆ తర్వాత పశ్యంతి దశ, అంటే మనస్సులో ఒక ఆలోచనలా మెరుస్తుంది, జస్ట్ ఒక ఐడియా. మూడోది మధ్యమ, ఇక్కడ ఆలోచన మనస్సులోనే ఒక మాటగా రూపుదిద్దుకుంటుంది. ఇక చివరిగా వైఖరి, అప్పుడు ఆ మాట మన నోటినుంచి బయటకొస్తుంది. చూసారా? అంటే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట వెనక మూలం ఆ దివ్య శక్తేనని 81వ శ్లోకం చాలా స్పష్టంగా చెబుతోంది. సరే, ఇక మన రెండవ అంశం విశ్వనృత్యం. ఇక్కడ మనం చైతన్యం, శక్తి, ఈ 2 ప్రాథమిక శక్తుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మొత్తం విశ్వం ఒక అద్భుతమైన బ్యాలెన్స్తో నడుస్తుంది. ఎలాగంటే, ఒకవైపు శివుడు, అంటే ప్యూర్ కాన్షియస్నెస్, చైతన్యం. మరోవైపు శక్తి, అంటే ఈ సృష్టిని ముందుకు నడిపించే జీవశక్తి, లైఫ్ ఎనర్జీ. సింపుల్గా చెప్పాలంటే, చైతన్యం ఒక శరీరమైతే దానికి ప్రాణం పోసేదే ఈ శక్తి. ఈ 2 కలిస్తేనే సృష్టి. ఇవి లేకపోతే ఏదీ లేదు. ఇదే విషయాన్ని 82వ శ్లోకం వివరిస్తోందన్నమాట. మరి ఈ 2 శక్తులు వేరువేరా? అస్సలు కాదు. అవి ఒక్కటే అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదేమో. అదే అర్ధనారీశ్వర రూపం. ఒకే శరీరంలో సగం శివుడు, సగం శక్తి. ఆలోచించండి, ఇది కేవలం ఒక విగ్రహమో రూపమో కాదు. ఈ విశ్వంలో మాస్క్యులైన్, ఫెమినైన్ ఎనర్జీలు, అంటే స్త్రీ-పురుష శక్తులు విడదీయరానివి, అవి ఒక్కటే అనే గొప్ప సత్యాన్ని మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. 85వ శ్లోకంలో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇక మన మూడవ అంశం, ఇది చాలా లోతైనది. విశ్వానికి నిశ్శబ్ద సాక్షి. అసలు రియాలిటీ అంటే ఏంటి? దాని స్వభావం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. ఆ దైవశక్తి గురించి ఆలోచిస్తే, ఈ విశ్వంలో జరిగే ప్రత్తీదీ ఈ మొత్తం డ్రామాని గమనిస్తూనే ఉంటుంది. కాని దేనిలోనూ ఇన్వాల్వ్ అవ్వదు, జోక్యం చేసుకోదు. ఒక సైలెంట్ విట్నెస్లా, ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా అన్నింటినీ జస్ట్ చూస్తూ ఉంటుంది. ఇదే 84వ శ్లోకం యొక్క సారాంశం. ఇప్పుడు 86వ శ్లోకం ప్రకారం చూస్తే ఆ దైవశక్తి 3 స్థితులలో ఉంటుందన్నమాట. మొదటిది అవ్యక్తం. అంటే ఏంటి? సింపుల్గా ఒక విత్తనంలో దాగి ఉన్న చెట్టులాంటిది, ఇంకా బయటకు రాలేదు. ఇక రెండోది వ్యక్తం, అంటే ఆ విత్తనం నుంచి పెరిగిన చెట్టు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచం, మరి రెండిటినీ కలిపి ఉంచే ఒక శక్తి ఉంది కదా, అదే మూడవది, అదే ఆదిశక్తి. సరే, ఇప్పటిదాకా మనం విశ్వం గురించి, సృష్టి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణాన్ని మన లోపలికి తిప్పుదాం. 4వ అంశం అంతర్గత జ్యోతి, అంటే మనలోని వెలుగు. జ్ఞానమార్గం ఎలా ఉంటుందో చూద్దామా? మనందరికీ అనుభవమే కదా, కొన్నిసార్లు మనసులో, హృదయంలో అజ్ఞానమనే ఒక చీకటి కమ్మేస్తుంది. కన్ఫ్యూజన్, బాధ, ఇలాంటివన్నీ. 88వ శ్లోకం ఏం చెప్తోందంటే, అలాంటి చీకటిని తొలగించి ఆ స్థానంలో జ్ఞానమనే వెలుగును నింపడానికి ఆ జగన్మాత ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందట. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఉదయించే సూర్యుడు రాత్రి చీకటిని ఒక్క క్షణంలో ఎలా అయితే మాయం చేస్తాడో, సరిగ్గా అలాగే ఆ తల్లి కృప మనలోని అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించేసి మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. 87వ శ్లోకం ప్రకారం ఆ దైవశక్తి జ్ఞానానికి రూపం, అంటే విద్య. అదే సమయంలో భ్రమకి కూడా రూపం, అదే అవిద్య. ఎంత విచిత్రం కదా! అంటే మనల్ని బంధించేదీ ఆమె, మనకు విముక్తినిచ్చేదీ ఆమె. అందుకే సరైన భక్తితో ఆ తల్లిని ఆశ్రయిస్తే చాలు,
ఆవిడే మనలోని ఆ భ్రమను తొలగించి అసలైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక మనం చివరి అంశానికి వచ్చేశాం. 5వది మాటలకు అందని సత్యం. ఇక్కడ మనం కేవలం తెలుసుకోవడం కాదు, అనుభవించడం ఎంత ముఖ్యమో చూద్దాం. 89వ శ్లోకం ఒక అద్భుతమైన, చాలా ముఖ్యమైన సత్యాన్ని చెబుతుంది. అదేంటంటే, ఆమె మనసుకి, మాటలకి అందదు. అంటే ఏంటి? మనం దైవం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గంటలు చర్చించినా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. ఎందుకంటే అది కేవలం భక్తితో, ధ్యానంతో మనంతట మనం స్వయంగా అనుభవించాల్సిన సత్యం. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్. సరే, మరి ఈరోజు మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలేంటి? ఒక్కసారి క్విక్గా చూద్దాం. 1. మనం మాట పుట్టడానికి మూలం ఆ జగన్మాతే. 2. ఈ మొత్తం సృష్టి వెనుక ఉన్న అసలైన కాస్మిక్ ఎనర్జీ ఆవిడే. 3. ఈ విశ్వానికి నిశ్శబ్ద సాక్షిగా ఉంటుంది. 4. చైతన్యం, పదార్థం. ఈ 2 ఆవిడ రూపాలే. ఇక చివరిగా 5. మనలోని అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానజ్యోతి కూడా ఆవిడే. మన ఈ అన్వేషణని ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం బయట చూసే ఈ ప్రపంచం అంటే ఈ మ్యాటర్, మన లోపల ఉన్న చైతన్యం అంటే ఈ కాన్షియస్నెస్, ఈ రెండూ వేర్వేరు కాదు, అంతిమంగా ఒక్కటే అనే సత్యం గనక మనకు పూర్తిగా అనుభవంలోకి వస్తే జీవితం పట్ల మన దృష్టికోణం ఎలా మారిపోతుంది? ఒక్కసారి ఆలోచించండి.